హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ్ నందన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే లావుగా ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉన్నట్ట. అండ్ వేదాంశ్కి నేను 6 months కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ఫుడ్ పెడుతున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 6 months కంప్లీట్ అయినప్పటి నుంచి చాలామంది మామ్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు బేబీస్కి ఏం ఫుడ్ ఇవ్వాలని. సో నా బాబుకి 6 months కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఫుడ్ పెడుతున్నాననే ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కూర్చునేటప్పుడు కూర్చుంటున్నారా, నుంచునేటప్పుడు నుంచుంటున్నారా, అండ్ హైట్ బాగా పెరుగుతున్నారా అనేవి చూసుకుంటే సరిపోతుంది. అంతేకాని లావుగా ఉంటే హెల్తీగా ఉన్నట్టు కాదు, సన్నగా ఉంటే అన్హెల్తీగా ఉన్నట్టు కాదు. వెయిట్ కోసం మాట్లాడుకుంటే సుమారుగా బర్త్ వెయిట్ 3 kgs ఉంటే 5th month రాబోతుకి దానికి డబల్ అంటే 6 kgs, 1 year రాబోతుకి ట్రిపుల్ అంటే 9 kgs ఉంటే సరిపోతుంది. ఇది జనరల్గా హెల్దీ వెయిట్ ప్యాటర్న్ అనమాట. ఫుడ్ విషయానికి వస్తే 6 months కంప్లీట్ అయ్యాక మాత్రమే మనం ఫుడ్ని ఫీడ్ చేస్తూ ఉండాలి బేబీస్కి. చాలామంది 4th monthలో 5th monthలో కూడా ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే బేబీస్కి డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 7th month నుంచి మనం ఫుడ్ ఫీడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు సాలిడ్ కూడా స్టార్ట్ చేసినట్టు. ఫుడ్ స్టార్ట్ చేయగానే బేబీ అన్ని రకాల ఫుడ్ తీసుకోలేదు కాబట్టి 7 to 8 months మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. సడన్గా తగ్గించాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనం వండుకునే ఇడ్లీ, దోశ, ఉప్మాని సాఫ్ట్గా చేసి పెట్టచ్చు. ఇంకా లంచ్ అండ్ డిన్నర్ విషయానికి వస్తే వేడిగా ఉన్న రైస్ని సాఫ్ట్గా చేసి మనం వండుకునే కర్రీస్ కారం లేకుండా వేసి పెట్టచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. బేబీస్కి 2-3 రకాల ఫుడ్స్ ఒకే రోజు పెడితే దాంట్లో ఏ ఫుడ్ పడట్లేదు అనేది మనకు అర్థం కాదు. సో ఒక ఫుడ్ మాత్రమే పెడితే మనకు అది పడట్లేదని తెలిస్తే మన పీడియాట్రిషియన్ సలహా అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే సాఫ్ట్గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. లైక్ బనానా, పపాయ, సపోటా, ప్రోమోగ్రానేట్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్. ఇవే కాకుండా సీజనల్లో వచ్చే ఫ్రూట్స్ కూడా మనం స్మాష్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఎగ్ విషయానికి వస్తే ఎగ్ని 9th month నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వేదాంశ్కి నేను 9th month నుంచి ఎగ్ పెట్టడం స్టార్ట్ చేసాం. వాడికి పడింది, ఎలాంటి అలర్జీస్ రాలేదు. ఎందుకంటే కొంతమందికి ఎగ్ పడకపోతే అలర్జీస్ కూడా వస్తాయి. యాజ్ ఎ మదర్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాం. ఎవరికైతే బేబీస్ 6 months కంప్లీట్ అయ్యి ఏం ఫుడ్ పెట్టాలో అనే కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళకి నా వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.